సిద్ధు గారు సార్ చెప్పండి సార్. ఇది టిల్లు అనేది ఒక ఐకానిక్ క్యారెక్టర్ అయిపోయింది. థ్యాంక్ యూ సార్. ఓకే, సెకండ్ పార్ట్లో కూడా సేమ్ ప్రాబ్లం, సేమ్ క్యారెక్టరైజేషన్. మీరు అన్నదే ఒక అమ్మాయితో ఇబ్బంది పడతాడో లాస్ట్కి ఏమవుతుంది అనేది ఫస్ట్ పార్ట్ లాగే సేమ్ స్టోరీ. సో ఒక క్యారెక్టర్ ఐకానిక్ క్యారెక్టర్గా ఎస్టాబ్లిష్ అయిపోయినప్పుడు ఆ కథ కూడా సేమ్ అయినప్పుడు ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి దాన్ని ఎంటర్టైన్ చేయడానికి. అది కూడా అలాంటిది డైరెక్టర్ మారినప్పుడు ఆ డిఎన్ఏని ఎలా క్యాచ్ చేయగలడు కొత్త డైరెక్టర్? అంటే ఆల్రెడీ పాత డైరెక్టర్ కొంత ట్రావెల్ చేసి, అంటే నేను ఎలా దాన్ని నమ్మాను తను చేయగలుగుతాడు అనేది నన్ను అడుగుతున్నారు సార్. అంటే మేము ఈ సినిమా యాక్చువల్లీ అది మేము ప్లాన్ చేసుకుని ఈ సినిమా విమల్ చేయకూడదని లేదా ఒక వేరే డైరెక్టర్తో వెళ్ళాలని మేము అనుకోలేదు సార్. ఫస్ట్ ప్రాజెక్టు డీజే టిల్లు 2 అనే సినిమా మనం చెయ్యాలి అని నాకు వంశన్న వాళ్ళు చెప్పినప్పుడు నాకే డైజెస్ట్ చేసుకోవడానికి కాస్త టైం పట్టింది సార్. బికాజ్ అది మళ్ళీ ఒకసారి తీసాము, చాలా బాగా ఆడింది. సో అగైన్ హౌ టు క్రియేట్ దట్ మ్యాజిక్ ఈజ్ అ వెరీ బిగ్ ఛాలెంజ్, రైట్? బట్ మేము ఆ డెసిషన్ తీసుకునే టైంకి విమల్ వేరే దగ్గర కమిట్మెంట్ ఇచ్చేసాడు దట్ హీఈస్ గోయింగ్ టు డూ అ ఫిల్మ్ ఫర్ దెమ్. ఆ టైంకి మీ అండ్ మలిక్ వేర్ ప్యారలీ వర్కింగ్ ఆన్ సమ్ అదర్ స్టోరీ, వేరే ఒక కథ చేద్దామని చెప్పి. సో అప్పుడు నేను మలిక్ వీ హ్యాడ్ అ కాన్వర్జేషన్ అండ్ వీ డిసైడెడ్ దట్ యునో తన సెన్సిబిలిటీస్ అవన్నీ కూడా అంటే ఇప్పుడు క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి వాటర్ క్యారెక్టరైజేషన్లో పర్ఫార్మెన్స్ దగ్గరకు వచ్చేసరికి ప్రాబబ్లీ ఇట్ కమ్స్ ఫ్రమ్ మీ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఒక సెన్సిబిలిటీ ఉంటుంది కదా సార్, తను ఇలా మాట్లాడాలి, ఇలా బిహేవ్ చేయాలి, ఈ కథలో ఇలాంటి పాయింటర్స్ పడాలి అని. ఆ సెన్సిబిలిటీస్ అన్ని డిస్కషన్లో మలిక్ ఆల్సో హ్యాస్ ద సేమ్ సెన్సిబిలిటీ. అందుకు వీ వర్ కంఫర్టబుల్ గోయింగ్ అహెడ్ విత్ హిమ్ సార్. ఓకే, పోస్టర్స్ మీరు రిలీజ్ చేసిన పాటలు కానీ ట్రైలర్స్ కానీ టీజర్ కానీ చూసాక అనుపమ గారుని ఎలా ప్రజెంట్ చేస్తున్నారనే ఐడియా అందరికీ వచ్చేసింది. ఆబ్వియస్లీ కొంచెం ఆ రెస్పాన్స్ కూడా అర్థమవుతుంది మీకు. బట్ వెన్ యూ హ్యావ్ ఫస్ట్ కన్సీవ్డ్ దిస్ ఐడియా, చాలామంది చాలా డిఫరెంట్గా అనుకున్నారు. ఎందుకంటే ఆవిడ ఇందాక చెప్పినట్టు షీఈస్ డూయింగ్ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్, ఒక డిఫరెంట్ చాయిస్ అని అనుకోవాలి. అప్పుడు ఎవరిది ఐడియా అసలు ఆవిడని క్యాస్ట్ చేయాలని? అంటే ఫస్ట్ ఒక క్యారెక్టర్ రాసుకున్నాం సార్ మేము. అప్పుడు ఎప్పుడు డిసైడ్ చేసుకోలేదు సార్ వీళ్ళనే పెట్టుకోవాలి లేదా అనుపమాని తీసుకుని ఇలాంటి క్యారెక్టరైజేషనే చెయ్యాలి అని ఏం అనుకోలేదు సార్. మేము ఒక క్యారెక్టరైజేషన్ రాసుకున్నాం సార్. అదంతా రాసుకున్న తర్వాత ఆ క్యారెక్టరైజేషన్కి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. కాస్టింగ్ వైజ్ ఆలోచిస్తే ఎవరు ఈ సినిమాలో హీరోయిన్గా ఉండాలి అంటే డే 1 నుంచి వీ వర్ వెరీ క్లియర్ దట్ అనుపమ ఇస్ సపోజ్ టు బి ద గర్ల్ ఇన్ దిస్ ఫిల్మ్. సో అలా తీసుకుని ఎలా అనుకున్నారు? ఎందుకంటే ఆవిడ అప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ అన్ని డిఫరెంట్. అంటే ఎవరికి వచ్చింది ఐడియా ఫస్ట్? మాకు అందరికి కాదు అరే ఆగురా భయ్ కాదు, మేము అందరం కూడా యాజ్ అ టీమ్, ప్రొడ్యూసర్ ఉంటారు సార్, డైరెక్టర్ ఉంటారు, మాకు చిన్నబాబు గారు ఉన్నారు, మేము అందరం ఉన్నాం యాజ్ అ టీమ్. వీ ఆల్ థాట్ అనుపమ సూట్స్ ద క్యారెక్టరైజేషన్ పర్ఫెక్ట్లీ సార్. ఇప్పుడు అనుపమ ముందెప్పుడు ఇలాంటి రోల్స్ చేయలేదు కాబట్టి అలా కొత్తగా చేయిద్దాం అని అనుకోలేదు సార్. సార్ ఇప్పుడు అనుపమ ఈజ్ అన్ యాక్ట్రెస్ సార్, షీఈస్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్. దట్ షీఈస్ అ బ్లడీ గుడ్ యాక్ట్రెస్ అండి ఆ అమ్మాయి. మేము 3 పేజీల సీన్ లొకేషన్కి తీసుకెళ్ళి అక్కడ ఇంకో 3 రాసినా కూడా 5 నిమిషాలు మొత్తం పట్టేసుకుని చేసేస్తుంది సార్. సో వెన్ షీఈస్ అ గుడ్ యాక్టర్, తను ఇలాంటి రోల్సే చేయాలి అలాంటి రోల్సే చేయాలి అనే కన్ఫైన్మెంట్ ఇప్పుడు మనం చేయకూడదు సార్, ఇంతే చేయాలని. షీ షుడ్ డూ మోర్ రోల్స్, షీ షుడ్ డూ మోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. అండ్ లైక్ షీ సైడ్ ఇందాక షీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్, తను కూడా అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఆ సేమ్ మైండ్ సెట్లో ఉంది. సో మేము వీవర్ లైక్ సార్ ఇప్పుడు ఆ రోల్లో అనుపమ కాకుండా ఇంకా వేరే ఏ హీరోయిన్ ఉన్నా కూడా అలాగే చేస్తాను సార్ సినిమా. ఎవరి కోసమో సినిమాని మార్చాను సార్, ఆ సినిమాకు ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. నేను కూడా ఆ సినిమా కోసమే పనిచేస్తున్నాను సార్. సో యూనో వీ హ్యాడ్ టు ఫాలో దట్. సార్ ఐ థింక్ హీ హాజ్ వన్ మోర్ క్వశ్చన్ సార్, తర్వాత ఐ విల్ కమ్ టు యూ అండి. వంశీ గారు, సంక్రాంతికి ఎంతో కొంత డిసప్పాయింట్ చేశారు. మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే, మీరు అవ్వలేదా? ఓకే, బట్ మీడియా డిసప్పాయింట్ అయినట్టుంది కానీ మేమేం డిసప్పాయింట్ అవ్వలేదండి. ఓకే, మొత్తానికి ఏంటంటే అన్నీ ఎలైనాయి కరెక్ట్గా చాలాసార్లు. తర్వాత మంచి డేట్ దొరికింది. మీరు అన్నట్టు ఏంటంటే ఫస్ట్ సినిమా ఏంటంటే మంచి ఎంటర్టైనర్, చాలా మిస్ అయ్యాం ఎంటర్టైనర్. ఒక రకంగా చాలా మంచి అన్ని స్టార్స్ అన్నీ కరెక్ట్గా ఎలైనాయి. ఈవెన్ మీకోసమే డేట్ కూడా మార్చినట్టున్నారు, ఎలక్షన్ డేట్. సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఇయర్ మీరు ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు, అల్లు అర్జున్ గారిది, త్రివిక్రమ్ గారిది. ఆ ప్రాజెక్ట్ ఇమీడియట్గా పుష్ప 2 తర్వాత ఉంటుందా లేకపోతే అట్లీ గారి సినిమా తర్వాత ఉంటుందా? హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం అండి ఆయన్ని. ఓకే, ఇప్పుడు సితారా సినిమా ప్రెస్ మీట్ కదా, హారికాస్ని సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ మీరే కదా. అదే అక్కడ అడుగుతారు కదా నన్ను ఇదే ప్రశ్న మళ్ళీ.
ఓకే Sidhu, sir. why you want to choose the same kind of subject? Like, if you don't agree, these kind of, like Krishna and Leela, Mavintagad Venama, DJ Tillu, now Tillu Square, there are some adult kind of jokes and adult kind of subject. Why you want to choose the same kind of thing in all these films? Sir, firstly, like in the good and Chipnut, No, strongly. If you watch the trailer, Sir. can you see the film with family members? ఏం లేదండి, ఫ్యామిలీ చూసారు ట్రైలర్లో. ఆ కార్లో ఇది కానీ లేదంటే తర్వాత ఒక 2-3 సీన్స్ కానీ. అవును, ఇప్పుడు ఇద్దరు ఒక హీరో టిల్లు లిల్లీ లవ్ లో అన్ని ముద్దు పెట్టుకున్నారండి. దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఓకే, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్, యూ విల్ రిప్లై. అదే అంటున్నా, దాంట్లో ఫ్యామిలీకి వచ్చిన ఇబ్బంది ఏమని చెప్పండి అంటున్నా. ఉంది యాక్చువల్లీ మేము కూడా డీజేటీలో ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు ట్రైలర్ కట్ చేసినప్పుడు చాలా యూత్ కంటెంట్ గా ట్రైలర్ కట్ చేసాము. దాని తర్వాత అందరూ కొంచెం ఇది యూత్ ఉంటుందని ఆ ఓపెనింగ్ అంతా యూత్ స్పేస్ లో పడిన తర్వాత వన్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో సినిమా వచ్చిన తర్వాత ఫ్యామిలీస్ ఎక్కువ ఓన్ చేసుకున్నాయి సినిమాని. ఈసారి కూడా ఫ్యామిలీస్ చాలా బాగా ఓన్ చేసుకుంటారు. ఈసారి థియేటర్లోనే ఓన్ చేసుకుంటారు సినిమాని. చక్కగా మీ ఫ్యామిలీతో పిల్లలతో అందరితో వచ్చి హ్యాపీగా నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సమ్మర్ ఫస్ట్ సినిమా అండి. అసలు ఏ రకమైన అడల్ట్ కంటెంట్ ఉండదు, ఏమీ ఉండదు. ఫస్ట్ పార్ట్లో ఎలా నవ్వుకున్నారో హ్యాపీగా అలానే నవ్వుకుంటారు దీంట్లో కూడా. ఓకే, బట్ ద కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ యు ఆర్ చూసింగ్. సార్ అలా కాదు సార్, అదే అంటున్నాను. ఇప్పుడు అది మీరు అన్నది కూడా అది అడల్ట్ కంటెంట్ అని నేను అనుకోవట్లేదు సార్. అసలు నేను ఇట్ ఈస్ నాట్ అడల్ట్ కంటెంట్ సార్, ఇట్స్ ఎ యూత్ కంటెంట్ అండి. ఐఎమ్ నాట్ సేయింగ్ అడల్ట్ కంటెంట్, దెర్ ఆర్ సమ్ అడల్ట్ జోక్స్. ఏ జోక్స్ అండి? ఇప్పుడు ఆ కార్లో కూడా అండ్ లేటర్ పార్ట్ ఆఫ్ కార్లో నీ మోస్ట్ వీకెస్ట్ పార్ట్ ఏంటి? నా కళ్ళు, నా హార్ట్. దాంట్లో అడల్ట్ ద సీన్ కదా, అది ఉంటుంది కదా కొంచెం. నో సార్, నో, ఆ సీన్ ఇప్పుడు డైలాగ్స్ వేరు, చూసి మాట్లాడడం వేరు కదా ఫ్యామిలీ మెంబర్స్తో. అది దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇట్స్ ఏ సీన్ కదా, బాడీ లాంగ్వేజ్ కానీ ఆ డైలాగ్. నో అబ్సల్యూట్లీ అండి, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అంటే ఈజ్ ఇట్ కన్వీనియంట్ టు సీ విత్ ద ఫ్యామిలీ మెంబర్స్ ద ఫిల్మ్? ఓ సినిమా ఫ్యామిలీ మెంబర్స్ పార్ట్ 1 చూసారు కదా సార్? నేను షాక్ అయిపోయాను సార్. పార్ట్ 1కి చిన్న చిన్న పిల్లలు అండ్ ఫ్యామిలీ విమెన్ చాలా ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు పార్ట్ 1కి. సో నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం లేదు మంది ఓన్లీ యూత్ సినిమా కదా అని అనుకున్నాను నేను. బట్ యాక్చువల్లీ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ చిన్నపిల్లలు అందరూ కూడా యూనో వెన్ దే రియలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. నేను కూడా ఓకే సార్, ప్రాబ్లం ఎప్పుడైనా డబుల్ మీనింగ్లో ఉంటుంది సార్, సింగిల్ మీనింగ్లో ఉండదు సార్. బట్ మై క్వశ్చన్ ఈజ్ వై యూ వాంట్ టు కంటిన్యూ సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్? సేమ్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే సమ్ కైండ్ ఆఫ్ అడల్ట్ జోక్స్ అంటున్నాను నేను. అది కృష్ణ అండ్ లీలా కానీ, మావింత కాదు వినమ కానీ, డీజే టిల్లు, నౌ టిల్లు స్క్వేర్ అంటే అన్ని యంగ్ ఫిల్మ్స్ యంగ్ సబ్జెక్ట్సే కదా సార్, యూత్ని టార్గెట్ చేసి తీసే ఫిల్మ్స్ కదండి. సో దాంట్లో ఇప్పుడు మనం సీరియస్గా ఏదైనా యు ఆర్ సేయింగ్ టార్గెట్ యూత్ అండ్ నౌ యూ వాంట్ టు సీ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో. నో, we said we made a youth film which also families had to apparently liked, so that gave us more confidence. You know, we thought we made a youth film sir, and absolutely sir, ఏ సినిమా తీసినా కూడా ఒక టార్గెట్ డెమోగ్రఫిక్ ఉంటుంది సార్, 100% ఉంటుంది సార్. అలా ఊరికే ర్యాండమ్గా మనం అందరూ చూసేస్తారులే అని తీలేను సార్. ఒక టార్గెట్ ఉంటుంది సార్, దాని మీద ఎవరికైనా నచ్చినా కూడా అది బోనస్ కింద కన్సిడర్ చేస్తాం సార్ మనం. ఓకే, అనుపమ గారు చెప్పండి, ఎలా ఉన్నారండి? బాగున్నాను. మీకు బాగా పాపులారిటీ పెరిగినట్టుందా ఆ నుండి డీజే టిల్లు వచ్చేసరికి? అదే టిల్లు స్క్వేర్కి వచ్చేసరికి అదే అరుస్తున్నారు, అనుపమ అనగానే అరుస్తున్నారు. అది అప్పుడు అరుస్తారు సార్. ఈ సినిమాకి అనుపమ పాపులారిటీకి ఏ సంబంధం లేదు. లేదు లేదు, నేను జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. చాలా ముందే మేము పెట్టుకున్న తర్వాత రిలీజ్ అయ్యింది సార్. మనం ఏ ఊబిలోకి దిగాం మనం అని చెప్పి, ఎంత ఫాలోయింగ్ ఉందా, ఎలా సాటిస్ఫై చేయాలి దీన్ని అని పెట్టుకున్నాక రిలీజ్ అయ్యాం మేము. లేదు, ఆ నుండి చూస్తున్నాం కదా మిమ్మల్ని. ఈ టిల్లు స్క్వేర్లో యూ లుక్ డిఫరెంట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. దీనికి ముందు కూడా అంటే వార్తలు వచ్చాయి, ఒక 2-3 హీరోయిన్స్ని అనుకొని వాళ్ళు ఎందుకో చెయ్యలేదనో మరి చేశారని ఏదో సంథింగ్. ఆ తర్వాత మిమ్మల్ని తీసుకున్నారు. అంటే మీరే జస్ట్ వాళ్ళు చెప్పంగానే మీరు ఒప్పుకున్నారు, లేకపోతే వాళ్ళు ఎందుకు మానేశారు ఈ సినిమా చేయడము అని ఎంక్వైరీ చేసి మీరు చేశారా? కాదు, అసలు నా దగ్గర సినిమా వచ్చింది, నాకు సినిమా నచ్చింది, నేను చేశాను. ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది, దీనిలో ఇవన్నీ ఎందుకు అని నాకు అర్థం కావట్లేదు. అవన్నీ నాకు తెలియదు, ఎవరికి తెలియదు. ఓకే, అంటే ఇప్పుడు ఆ నుండి మిమ్మల్ని ఇప్పుడు తీసుకుంటే మీకేమనిపిస్తుంది ఈ సినిమాలో క్యారెక్టర్ మీ కెరీర్ పరంగా కానీ? అంటే టిల్ నౌ యూ డిడ్ సో మెనీ క్యారెక్టర్స్ కదా బిఫోర్ టిల్లు స్క్వేర్. చేసినప్పుడు ఇది చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? మీ కెరీర్లో
ఓకే ఆ చేసినప్పుడు నా ఏజ్ 19 అండి. నేను ప్రేమం అని మలయాళం సినిమా చేసి నెక్స్ట్ ఇమ్మీడియట్లీ చేసేది దాని తర్వాత నేను చాలా సినిమాలు చేశాను. ఇప్పుడు ఆల్మోస్ట్ 9 to 10 years అవుతుంది నేను ఇండస్ట్రీకి వచ్చి. ఈ 9 years నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేయాలని కోరుకోవడం తప్పు కదా అండి. నేను కూడా హ్యూమన్ బీయింగ్ కదండి. మళ్ళీ